అమ్మా అమ్మా చెల్లి రాక్షసి అమ్మా అమ్మా వీళ్ళు పిల్లలు కాదు వీటిలో దెయ్యాలు. అవును ఈ అవతారం ఏంటి? ఆ బాత్రూమ్ తో బాత్రూమ్ ఏంటి? నీ కూతురు నేను బాత్రూమ్ లో అన్ని రెడీ చేసుకుంటే నన్ను మోసం చేసి తందూరిపోయింది. టైం అయిపోతుంది. రావే బ్రహ్మ రాక్షసి. ఏంటి ఏదో నీ పిల్లలు లేపుకెళ్ళిపోయినట్టు గోల్ చేసేస్తున్నావు. స్నానం చేసేదా కాసేపు పాగలేవా? ఆగితే అమ్మ కొట్టింది. నీలాగా మేమన్నా బేవర్సా సంపాదిస్తున్నావు. నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నావు నాకు మాత్రం తెలీదా? పక్కలతో పని చేయించి డ్రెస్ నలగకుండా ఉండి పోజ్ కొట్టి నువ్వు మాత్రం కాలేజ్ లేకొట్టి బీచ్ లో కూర్చొని బీచ్లు కొట్టట్లా. నోరు మీరా దానికి చెప్పే. వాడు మగాడు బయట బోల్డ్ పనులు ఉంటాయి. మమ్మీ ఆడదానికి ఆడదే శత్రువు అని మళ్ళీ నిరూపించావు. నీలా మగ కడుకులు వెనకేసుకొచ్చే ఆడతల్లులు ఉన్నంత వరకు స్త్రీ జాతికి విముక్తే లేదు. కన్న తల్లివై ఉండి కన్న కూతుర్ని కన్న కొడుకు ముందు ఇంత అవమానం చేస్తావా? ఓ మై గాడ్. మళ్ళీ నిన్న రాత్రి కూడా ఇంట్లో భోజనం పెట్టలేదా పోపు? ఊరుకున్నాడు జోకులు. మా కొంపల్లో మాకు ఫుడ్ పెట్టి 6 నెలలు అయింది. రోజు చివాట్లేగా. ఏదో అన్నపూర్ణ తల్లి నువ్వు ఉన్నావు కాబట్టి అయినా రోజు ఒప్పుకుంటండి. పర్సెంట్ బిస్మిల్లా చేయొచ్చు కదా. మీ ఫేసులకి ఇదే ఎక్కువరా పప్పులు. నువ్వు జరగమ్మా. నీకు చిండి మీద ఉన్న శ్రద్ధ పనిలో ఉండుంటే అర్థమైంది. ఇంట్లో బూతులు కూడా. రే మీ ఉద్యోగాల గురించి ఆఫీస్ లో చెప్పారు. మధ్యాహ్నం వచ్చి నన్ను కలవండి. ఎక్కువైంది. అమ్మా బాగుంది 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 బాగుంది. See people, bada following. Money, no problem. మనుషులు, no problem. Too much power, so many people. Very big man. క్యాబినెట్ మినిస్టర్ బామర్దయ్యా అన్న టికెట్ కోసం తెచ్చాం. అయ్య బాబాయ్ నమస్కారం అండి. మా కనకమాలక్ష్మి చక్క చేపల పులుసు చేసుకుని నాకొద్దు ఇప్పుడు. సముద్రం మీద పడవ పెట ఊగిపోతుంది. ఎదరు చూస్తే పెద్ద సొరసేప చెరసాపంత ఎత్తులేసి అప్పుడు నానూరు వెంకటరావు గారు వచ్చేస్తున్నారు. కూసమని చెప్పాం. అప్పుడు నానూరు ఉండేది. అంతకన్నా పెద్ద వెలేసి పట్టేసినాను. నువ్వు మారవాసి మాట్లాడిసినవా? ఎక్కడున్నాడు? ఆసుపత్రి చూశాను. ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నాడు. యాదవ్ నమస్కారం అన్న. అదే నేను చెప్పానే క్యాబినెట్ మినిస్టర్ బామ్మర్ది. అర్జెంట్ గా రండి. స్కూల్ తమ్ముడు మా ఇంటికి చేపల కృష్ణ గారని నేను చెప్పాను కదా. ఈ ఏరియాకి పెద్ద ఇది బయట జనం చూశారు కదా. అంతేకాదు ఈ ఏరియాకి ఎవడు ఎమ్మెల్యే అవ్వాలన్నా, ఎవడు ఎంపీ అవ్వాలన్నా, ఎవడు జడ్పీ చైర్మన్ అవ్వాలన్నా, చివరికి ఎవడు అయిపోవాలన్నా అంతా అన్నే. అప్పటికీ అన్నకి చెప్తున్నా, అన్నా ఆడు ఈడు ఎందుకు, ఈసారి ఏకంగా నువ్వే పోటీ చేస్తే పోదా అని. ఎంత చెప్పినా ఒప్పుకోవటం లేదు. మీకు తెలుగు వచ్చు కదండి. నాకు పాలిటిక్స్ అంటే ప్రాణం అండి. ఆ గంగమ్మ తల్లి దయవల్ల జన్మ కోపాలన్నా మా కనకమాలక్ష్మితో హైదరాబాద్ లో ఉన్న అసెంబ్లీలో కూకుని కొరమీనంటే మై కట్టుకుని మా ఊరు టీవీలో వచ్చేలాగా అధ్యక్ష అనేవాళ్ళండి. ఆ ఒక్కటి మీరు చేసి పెట్టండి. మీకేం కావాలో గవర్నమెంట్ ఏమైనా డబ్బిస్తుందా? ఆ బ్యాంకు నుంచి లోన్ ఏమైనా తీసుకోవచ్చా? అసలు అంటే ఎంత ఎందుకండి మనం పడవలన్నీ తాగటేద్దాం. ఎరా అవసరం లేదా? ఎవరిది నీళ్ళలో పోసింది?
మీరు అసలు ఆ బ్యాగ్ మెల్లిగా అంటుంటే అరే అమ్మో క్రికెట్ ఆడరా మనతో ఆడడానికి భయపడుతున్నారా అందరి ముందు రానకరా ప్లీజ్ రా ఏ మళ్ళీ రానా సరే కానీ రోజు మోసం చేసి బ్యాటింగ్ నువ్వే చేసేస్తున్నావు నాకు అసలు బ్యాటింగ్ ఇవ్వట్లేదు నేను పరిగెట్లా చచ్చిపోతున్నాను రా బాబు వీడు బ్యాట్ ఇరుక్కొట్టేస్తాడు ఏంటో కళ్ళు కనపట్ల ఏంట్రా అరవై అవునరా ఇప్పటికే 300 అయిపోయింది అయితే పారిపోదాం అనుకుంటున్నావా ఎంత సేపు అనుకుంటున్నావు మాకు పోతారే రాబే బయటికి రా బయటికి తప్పురా నాని చిన్నప్పటి నుంచి కలిసి తిరిగాం కలిసి చదువుకున్నాం డబ్బులు లేకపోతే ఇంకో రకంగా చెప్పాలి కానీ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి రౌడీజం ఏంట్రా చీప్ గా పెద్ద పోటుగాడువా మధ్యలో రాకు ఒలుసు తీస్తా నాని నువ్వు నన్ను కొట్టడం నేను నీ తోలు తీసేయటం ఏమిట్రా ఇది పాకిస్తాన్ కార్గిల్లా పాపం మంచోడు రా నాని ఎంతరా బాకీ 300 రా తగిన సీసాలకి 150 150 ఓ 200 సరే 50 విని కొట్టినందుకురా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా జై హింద్ నాని మీ అన్న బేగరమన్నారా మళ్ళీ కలుద్దాం ఎప్పుడైనా సరే వదలరా ఏం చేద్దాం పదండి రా నీకు ఆ పని కరెక్ట్ కానీ అరే టీ చెప్పండి నువ్వా
ఎవరి కన్య పరిపరి విధములో గుర్తుచున్నది గుద్దుడు కన్య